రక్షకుడైనటువంటి నామములో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి. నేను 2 నెలలు మిస్ అయ్యాను ఇక్కడికి రావటం అనేది. కొన్ని కార్యక్రమాలను బట్టి, కొన్ని క్లాసులను బట్టి, బిజీగా ఉండటాన్ని బట్టి రాలేకపోవటం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క సమయంలో మీ మధ్యలోనికి ఈ విధంగా రావటానికి, దేవుని వాక్యాన్ని స్వార్థికుల మధ్య, అదేవిధంగా స్థానిక సంఘం మధ్య ప్రకటించడానికి దేవుడు ఇట్టి అవకాశం ఇచ్చినందుకు దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఒకసారి మీ అందరికి కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. దయచేసి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము 23వ వచనమును మనం చదువుకొని దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి 1వ పత్రిక 1వ అధ్యాయము 22, 23 వచనాలను మనం చదువుకుందాం. ఇరవై 22వ వచనమును చదువుతున్నాను. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెదుగుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. మేము సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటించున్నాము. చెప్పబడుచునండి వాక్యాన్ని జాగ్రత్తగా మనము ఈ సమయంలో ఆలకిస్తూ, ఆలోచన చేస్తూ విషయాన్ని జాగ్రత్తగా గ్రహించడానికి మనం ప్రయత్నం చేద్దాం. యూదులు పౌలు గారు సంచారము చేయుచు, సువార్తను ప్రకటించుచు వెళ్ళుచున్నటువంటి సమయంలో పౌలు గారు ఎదుర్కొన్నటువంటి కొన్ని విషయాల గురించి ఇక్కడ మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడంటే, ఈయన గారేమో సువార్తను ప్రకటించడానికి ప్రయాణం చేస్తున్నాడు. ఈయన సువార్త ప్రకటించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ యూదులైనటువంటి వారు ఏమని అడుగుతున్నారంటే, మాకొక సూచక్రియ చూపించు అని అడుగుతున్నారు. మరి యూదులు సూచక్రియ చేయమని అడుగుతున్నారు. గ్రీసు దేశస్థులేమో ఏమని అడుగుతున్నారు? జ్ఞానము కావాలని, లేకపోతే జ్ఞానము నేర్పించమని, క్రొత్త విషయాలు నేర్పించమని వారు అడుగుచున్నారు. పౌలు గారు అందుకేమని చెప్తున్నారంటే, మేమైతే ప్రకటించుచున్నది సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటించున్నామనే మాటను చెప్తున్నాడు. ఇంతకీ యూదులు అడిగినటువంటి సూచక్రియలు కావాలా, లేకపోతే గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతికినట్లుగా మనము జ్ఞానమును వెతకాలా, లేకపోతే పౌలు గారు చెప్పినట్లుగా సువార్తను ప్రకటించున్నాము, ఆ సువార్త విని మనం రక్షణ పొందాలా? ఈ మూడిట్లో ఏది మనకు అవసరము? జాగ్రత్తగా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మూడిట్లో ఏది ప్రాముఖ్యమైనది? జ్ఞానము వెతుకుట ప్రాముఖ్యమైనదా? సూచక్రియ అనేది ప్రాముఖ్యమైనదా? సువార్తను ప్రకటించడం అనేది ప్రాముఖ్యమైనదా? సువార్తను వినడం అనేది ప్రాముఖ్యమైనదా? సువార్తను నేర్చుకోవడం అనేది ప్రాముఖ్యమైనదా? వాక్యమును ప్రకటించడం ప్రాముఖ్యమైనది అనేది మనము జాగ్రత్తగా గమనించినట్లయితే, పౌలు గారిని అడగటం మాత్రమే కాదు, క్రీస్తు ప్రభు వారు కూడా ఈ భూలోకములో ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు వారిని కూడా యూదులు అడిగింది అదే. మనము మత్తయి సువార్త 16వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు కూడా మనం చదువుకున్నట్లయితే, అక్కడ క్రీస్తు ప్రభు వారు భూలోకంలో సంచరించుచు సువార్తను ప్రకటించునండి సమయంలో ఆయన గారి దగ్గరికి యూదులు వచ్చి ఏమని అడుగుచున్నారు చూడండి. ఏమని అడుగుచున్నారు? మత్తయి సువార్త 16వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు కూడా చదువుకుందాం. అప్పుడు పరిసయ్యులను సద్దుకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి యొక్క సూచక్రియను తమకు చూపమని ఆయనను అడగగా, ఆయన ఇట్లనెను. ఏమని చూపమని అడుగుతున్నారు వారు? అమ్మా, ఏమని చూపమని అడుగుతున్నారు? సూచక్రియ కావాలి.
క్రీస్తు ప్రభువారు బోధించే బోధ వద్దు వాళ్ళకి, క్రీస్తు ప్రభువారు చెప్పే సువార్త వద్దు వాళ్ళకి. వారికి ఎప్పుడు కూడా ఏదో ఒక సూచక్రియ కావాలని అడుగుచూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. యూదులు వచ్చి క్రీస్తు ప్రభువారిని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నానంటే, మాకు సూచక్రియ ఏదైనా చూపించు అని అడుగుతున్నారు. అయ్యా, నేను బోధించే బోధ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి, లేకపోతే నేను చెప్పుచున్నటువంటి మాటలు మీరు వినండి అని క్రీస్తు ప్రభువారు వారికి ఎన్నో సందర్భాల్లో చెప్పినా కానీ ఎప్పుడు కూడా లేదండి. వారు దేవుని వాక్యమును వినడానికి ఇష్టపడలేదు. క్రీస్తు ప్రభువారు బోధించినటువంటి బోధన వినడానికి ఇష్టపడలేదు. వారికి కావలసింది ఏంటంటే కేవలము సూచక్రియలు మాత్రమే. వారికి కావలసింది కేవలం సూచక్రియలు మాత్రమే. అందుకు క్రీస్తు ప్రభువారు వారితో ఏమంటున్నా అంటే, సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియదనియు, ఉదయమున ఆకాశము ఎర్రగా మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు కదా. వాళ్ళు చెప్తారంట. ఏం చెప్తారు? ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక, ఎప్పుడు సాయంకాలమున ఆకాశము ఎర్రగా ఉంటేనేమో వర్షం పడదని, ఉదయకాల సమయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను పట్టినప్పుడు ఏమొస్తుందని చెప్తున్నారు వాళ్ళు? గాలివాన వచ్చిద్దని చెప్పారు. మీకు కూడా తెలుసా అలాగే చెప్పే విషయము? అంటే ఆకాశాన్ని చూడగానే ఈరోజు వర్షం పడుతుందండి అని మనకు అర్థం కాదు. ఆకాశంలో మేఘాలు ఉండవు, కొంతమంది చెప్పేస్తారు. ఎందుకంటే అక్కడ ఆ వాతావరణాన్ని బట్టి, వారు నివసించినటువంటి, వారు చూచినటువంటి అనుభవాన్ని బట్టి చెప్పగలిగినట్టు వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఏమన్నారంటే, సాయంత్రం పూటేమో మబ్బు ఎర్రగా ఉందనుకోండి, ఎలా ఉండిద్దంట? వర్షం పడదంట. మరి ఉదయకాల సమయమున అదే మేఘములు ఎర్రగా ఉంటే గాలివాన వచ్చునని మీరు చెప్తున్నారు కదా అని చెప్తూ, ఆ కింద మాటలో ఆయన ఏమంటున్నాడో ఒకసారి మనము ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, మీరు ఆకాశ వైఖరిని వివేచింపనెరుగుదురు కానీ ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక్రియను అడుగుచున్నారనే మాటను చెప్తున్నాడు. వారిని ఎంత మాట అన్నాడో చూడండి. వారిని ఎంత మాట అన్నాడో చూడండి. వారు వచ్చి ఏమని అడుగుచున్నారు? అన్నాడు, వ్యభిచారులైనటువంటి చెడ్డతరం వారు, అయ్యా ఇది ఆకాశమును మీరు వివేచించున్నారు, మనుషులో ఉన్నటువంటి విధానమును, చెప్పబడుచున్నటువంటి విధానమును మీరు గ్రహించలేకపోతున్నారు. వారైతే సూచక్రియను అడుగుచున్నారనే మాటను చెప్పాడు. వారు అడిగారని క్రీస్తు ప్రభువారు అక్కడ సూచక్రియ జరిగించాడా, జరిగించలేదా? ఏమండి, జరిగించాడా? చేయలేదండి. ఏమీ చేయలేదండి. వారు అడిగితే క్రీస్తు ప్రభువారు చెయ్యాడు. వారు అడిగితే చేయటానికి అవకాశం లేదు. రెండవ విషయాన్ని మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 18వ వచనంలో కూడా, అక్కడ కూడా ఈ పరిసయ్యులు సద్దుకయ్యులైనటువంటి వారు అదే విషయాన్ని అడుగుతూ ఉన్నారు. చూడండి, యూదులైనటువంటి వారు 2వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. నీవు ఈ కార్యమును చేయుచున్నావే, నీవు ఏ సూచక్రియను మాకు చూపెదవని ఆయనను అడుగగా వాస్తవంగా అక్కడ ఆల్రెడీ జరిగిపోయింది ఒకటి. మరలా వీళ్ళు ఏమని అడుగుతున్నారు? మా కోసం ఏం చేస్తావు? ఎప్పుడు చూసినా, ఎప్పుడు క్రీస్తు ప్రభువారిని అమ్మడించినా ఆయన దగ్గరకు వచ్చి వాళ్ళు ఏం కావాలని అడుగుతున్నారండి? అమ్మ, మీకు తెలుసు, తర్వాత నేను ప్రశ్న వేస్తాను, మీరు చెప్పకపోతే నేను ఏం చేస్తానో కూడా మీకు తెలుసు. ఏం చేస్తాను, ఏం చేయననే సంగతి మీకు తెలుసు కదా, తెలీదా? ఏం చేయననే సంగతి మీకు తెలుసు. అందుకే జాగ్రత్తగా అందరూ కూడా వినండి. ఏ సందర్భంలో కూడా క్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినండి యూదులు మా కోసం ఏ సూచక్రియ చేస్తామని అడుగుతున్నారు. వీళ్ళు
పౌలు గారు సువార్తను ప్రకటించిన సమయంలో కూడా ఏదో ఒక సూచక్రియో అద్భుతమో స్వస్థతో ఏదో ఒకటి జరిగించమని అడిగారు యూదులు. అదేవిధంగా గ్రీసు దేశస్తులు కూడా ఏమి ఎదుగుతారు, వాళ్ళ యొక్క ఆలోచన, వారి యొక్క పద్ధతి అంతా కూడా ఏంటిదంటే ఎప్పుడు జ్ఞానాన్ని వెతుకుచారంట. వారికి ఏంటిదంటే క్రొత్త విషయాలు నేర్చుకోవాలి, క్రొత్త సంగతులు నేర్చుకోవాలి, క్రొత్త విషయాలు చెప్పాలని వాటి మీదే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తారు. అపోస్తుల కార్యాల గ్రంథంలో మనకు కనబడుతుంది. 18వ వచనం నుండి 21వ వచనం వరకు కూడా మనం చదువుకున్నట్లయితే, అపోస్తుల కార్యాల గ్రంథము 17వ అధ్యాయము 18 నుండి 21వ వచనం వరకు కూడా మనం చదువుకుందాం. చదువుతారా? పదిహేడవ అధ్యాయములో 18వ వచనం నుండి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఎపికురియుల్లోనూ స్తోయికుల్లోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. ఎవరు వాదించారండి? జ్ఞానులు వాదించారంట. ఏమని వాదిస్తున్నారంటే, ఈ వదరుబోతు చెప్పున్నది ఏమిటని చెప్పుకొండ్రి. అతడైతే యేసును గూర్చియు పునరుద్ధానమును గూర్చియు ప్రకటించెను గనుక మరికొందరు వీడు అన్యదేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొనిరి. అంతటా వారు అతన్ని వెంటబెట్టుకొని అరేయోపేగు అను సభ యొద్దకు తీసుకుని పోయి, నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకొనవచ్చునా? నేను చెప్పాను కదా, వీరికి ఎప్పుడు కూడా క్రొత్త విషయాలు కావాలి, జ్ఞానం కావాలి, ఆ క్రొత్త విషయాలు చెప్పాలనే విషయాల మీద ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉంటారు. వారంట నూతన బోధ ఎట్టుదో మేము తెలుసుకొనవచ్చునా? కొన్ని సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనుక వీటి భావమేమో మేము తెలుసుకొని కోరుచున్నామని చెప్పిరి. ఏథెన్సు వారందరూ అక్కడ నివసించుచు పరదేశులను ఏదో యొక్క క్రొత్త సంగతి చెప్పుట యందును వినుట యందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు. వాళ్ళు ఏం చేస్తారంట? ఏథెన్సు వారందరూ కూడా ఏం చేస్తారంట? ఎప్పుడు కూడా ఏదో ఒక క్రొత్త విషయం చెప్పడంలో, క్రొత్త మాటలు మాట్లాడే విషయంలో, క్రొత్త విషయాలు నేర్చుకునే విషయంలో వారి కాలమంతా కూడా గడుపుచుండేవాళ్ళు. అయ్యా, సిలువ వేయబడినటువంటి క్రీస్తుని మేము ప్రకటించున్నామంటే అది కాదు మాకు కావలసినది, కొత్త బోధ కావాలి, క్రొత్త విషయాలు కావాలి, క్రొత్త సంగతులు మాకు కావాలని ఎప్పుడు కూడా వాళ్ళు జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే ఎవరిని గురించి మనం ఆలోచన చేస్తున్నామంటే, ఒకటి గ్రీసు దేశస్తుల గురించి, రెండు యూదుల గురించి మనం ఆలోచన చేస్తున్నాం. గ్రీసు దేశస్తులు ఏమి ఎదుగుచున్నారు చెప్పండి? జ్ఞానమును వెతుకుచున్నారు. అయితే పౌలు గారు ఏమని చెప్తున్నాడు? మేము సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటన చేయుచున్నాము. వాళ్ళిద్దరి యొక్క ఆలోచన వారికి బోధిస్తూ ఉన్నాడు. పౌలు గారు ప్రకటించున్నదేమో సిలువ ఉన్నాడు, వారు చూచున్నదేమో దీని గురించి కాదు మాట్లాడుచున్నది. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యమును గూర్చి మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మనము క్రీస్తు ప్రభువారు సూచక్రియలు చేయటానికి క్రీస్తు ప్రభువారు కూడా ఎవరి ద్వారా క్రీస్తు ప్రభువారు జరిగించాడు? సొంతగా సూచక్రియలను క్రీస్తు ప్రభువారు చేశాడా, లేకపోతే తండ్రి సహాయం వలన ఆయన చేశాడా? అమ్మా చెప్పగలరు ఎవరైనా? యెషయా గారు, ఎవరి వలన ఆయన జరిగించాడు? తండ్రి సహాయం వలన ఆయన జరిగించాడు. అపోస్తుల కార్యాల గ్రంథములో 2వ అధ్యాయము 22వ వచనంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ క్లియర్గా మనకి లూకా గారు రాయించాడండి ఎవరి ద్వారా ఆయన జరిగించాడనే విషయాన్ని. చదవండి. లూకా సువార్త అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనంలో మనం చదువుకున్నట్లయితే ఇక్కడ కొన్ని విషయాలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇశ్రాయేలు వారులారా, ఈ మాటలు వినుడి. దేవుడు యేసు చేత అద్భుతములను సూచక్రియలను మీ మధ్య ఎవరు చేయించారండి?
అద్భుతములను, సూచక్రియలను, మహత్కార్యములను మీ మధ్య చేయించి ఎవరు చేశారు? ఎవరు చేయించారు? దేవుడు చేయించాడు. ఎవరి ద్వారా చేయించాడు? యేసుక్రీస్తు వారి ద్వారా చేయించాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే తన ఇష్టానుసారముగా ఏ క్రియ కూడా భూలోకములో చేయలేదు. అది బోధ కావచ్చు, సూచక్రియ కావచ్చు, స్వస్థత కావచ్చు, మరి ఏదైనా కానీ తండ్రి యొక్క ఆ విధానంలోనే, తండ్రి యొక్క సహాయం వల్లనే జరిగించాడు అనే విషయాన్ని మనమందరం కూడా వినాలి, నేర్చుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. ఎందుకు క్రీస్తు ప్రభు వారి ద్వారా తండ్రి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించాడనే విషయాన్ని మనం అందరం కూడా ఆలోచన చేస్తే, యోహాను సువార్తలో దానికి సమాధానముగా యోహాను సువార్తలో 20వ అధ్యాయం 30-31 వచనాలను మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక విషయాన్ని చదవండి. వార్త 20వ అధ్యాయము 30-31 వచనాలు మనం చదువుకుందాం. అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన యందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడిను. ఏమి రాయబడిను? సూచక్రియల గురించేనా రాయబడింది? సూచక్రియలు ఎన్నో చేశాడు. ఎవరి ద్వారా చేశా అంటే తన తండ్రి వలన జరిగించాడు. ఎందుకు తండ్రి క్రీస్తు ద్వారా అద్భుతాలు కానీ, సూచక్రియలు కానీ, మహత్కార్యాలు కానీ జరిగించాడంటే, క్రీస్తు దేవుని కుమారుడని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన యందు మీరు జీవం పొందినట్లును ఇవన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయి, ఆయన ద్వారా జరిగి ఉన్నవి అనే విషయం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ఇప్పుడు క్రీస్తుని గురించినండి చాలా వివాదం అనేది యూట్యూబ్లో నడుస్తూ ఉన్నది. మీరు చూస్తూనే ఉన్నారు. ఒక క్లారిటీ లేక, దేవుని వాక్యమును అర్థం చేసుకునేంటి మనసు లేక, దేవుని వాక్యాన్ని నేర్చుకునేంటి ఆలోచన లేక చాలామంది ఏం చేస్తున్నారంటే క్రీస్తుని గురించి ఇష్టానుసారముగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే క్రీస్తు ఆయన యొక్క స్థితి ఏంటో, ఆయన యొక్క పరిస్థితి ఏంటో, ఆయన యొక్క విధానం ఏంటో బైబిల్ గ్రంథంలో రాయించాడు. ఆ మాటలు వీళ్ళకి మనసుల్లోకి వెళ్ళట్లా. చాలామంది ఏం చేస్తున్నారంటే క్రీస్తు తండ్రికి లేకపోతే దేవునికి లేకపోతే దేవునికి సమానునిగా ఆరాధించడానికి యోగ్యునిగా, లేకపోతే మనం ఆరాధించవచ్చునని, లేకపోతే ఆయనే ఒక్కడేనని రకరకాలైనటువంటి విషయాలు మనం వింటా ఉన్నాం. అయితే క్రీస్తు ప్రభువారు తన మాటల్లో ఏమి చెప్పాడనేది చాలామంది మర్చిపోతూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలను నేను చూపించి మన లెసన్లోకి మనం వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేద్దాం. మన లెసన్కి సంబంధించింది కాదు ఇప్పుడు నేను చెప్తున్నటువంటి భాగము. కొంచెము మనము బయటకు వచ్చి మరలా మన యొక్క లెసన్లోకి మనం వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తు తన మాటల్లో ఏమంటున్నాడో ఒకసారి చూడండి. యోహాను సువార్తలో మనం చదువుకున్నట్లయితే 14వ అధ్యాయము 14వ అధ్యాయము మనం చదువు 14వ అధ్యాయము 28వ వచనము. నేను వెళ్ళి మీ వద్దకు వచ్చిదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు. ఆ మాట కొంచెం బ్రాకెట్లో పెట్టుకోండి. తండ్రి ఎలాంటి వాడంట? నాకంటే గొప్పవాడని మనం చెప్తున్నావా? క్రీస్తు ప్రభువారు చెప్తున్నాడా? ఏమండి, క్రీస్తు ప్రభువారు చెప్తున్నాడా? నేను చెప్తున్నానా? మీరు చెప్తున్నారా? క్రీస్తు ప్రభువారు సొంతగా ఆయనే మాట్లాడుచున్నాడు. నాకంటే తండ్రి గొప్పవాడనే మాటను చెప్తున్నాడు. రెండవది 10వ అధ్యాయంలో యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ ఏమని రాయబడిందో చూద్దాం. 27-28 వచనాలు మనం చదువుకుందాం. అసలు మనల్ని క్రీస్తు ప్రభు వారికి ఇచ్చింది కూడా
తండ్రి అయినటువంటి దేవుడే అనే విషయాన్ని చెప్తున్నాడు. 27, 28 నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్యజీవము ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. 27వ వచనం, 28వ వచనం అది. అయితే 29వ వచనం చదువుకున్నాం. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు అనే మాటను చెప్తున్నాడు. వాటిని నాకిచ్చినండి తండ్రి. ఎవరిచ్చారంట అంటే గొర్రెలంటే ఎవరు? ఇక్కడ గొర్రెలంటే ఎవరండి? యెషయా గారే చెప్పాలి. ఈరోజు యెషయా గారే సమాధానం చెప్తున్నారు. గొర్రెలంటే ఎవరు? నమ్మినటువంటి శిష్యులు, లేకపోతే ఒక మాటలో చెప్పాలంటే క్రైస్తవులైనటువంటి వారు, ఆత్మలు. ఎవరైతే క్రీస్తు ప్రభువారి యొక్క రక్తములో కడగబడి ఆయన యొక్క నామములో బాప్తిసం పొందారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో, విశ్వాసం ఉంచినటువంటి మనల్ని అందరినీ కూడా గొర్రెలు, లేకపోతే క్రైస్తవులు, లేకపోతే మంద, లేకపోతే ఆయన మనకి కాపరి, మనము ఆయన మేపు గొర్రెలము అనే విషయాలతో దేవుడు బైబిల్ గ్రంథం ద్వారా మనకు వర్ణిస్తూ ఉన్నాడు. అయితే ఈ గొర్రెలను క్రీస్తు ప్రభువారికి ఇచ్చింది ఎవరిచ్చారండి? తండ్రి కదా. తండ్రి ఇచ్చాడు. ఆ తండ్రి ఇస్తే క్రీస్తు ప్రభువారు ఆ మాటలకు తండ్రిని ఏమన్నా అంటే అందరికంటే గొప్పవాడు తండ్రి అని అన్నాడు. ఇందాక మనము చదువుకునే మాటలో నాకంటే గొప్పవాడు తండ్రి అనే మాటను చెప్పాడు. మూడవ విషయాన్ని మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్తలోనే 8వ అధ్యాయము 28వ వచనం మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 8వ అధ్యాయము 28వ వచనం మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననియు, నా అంతటా నేనేమియూ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహించెదరు. క్రీస్తు ప్రభువారు మాట్లాడే మాటలు క్రీస్తు ప్రభువారికి ఎవరు నేర్పించారు? క్రీస్తు ప్రభువారు మాట్లాడినటువంటి మాటలు క్రీస్తు ప్రభువారికి ఎవరు నేర్పించారు? తండ్రి నేర్పించాడు. తండ్రి నేర్పించేంటి బోధను ఆయన ప్రకటించాడు. జాగ్రత్తగా ఆలోచించాలి. మొట్టమొదట మనం చదువుకునే మాటలో తండ్రి నాకంటే గొప్పవాడు అన్నాడు. నన్ను వెంబడించునంటి అనేక గొర్రెలు నా యొద్ద ఉన్నాయి అనే మాట అన్నాడు. వాటిని కూడా తండ్రి నాకు ఇచ్చాడనే మాటను చెప్తున్నాడు. అందరికంటే గొప్పవాడు నా తండ్రి అనే మాటను చెప్పాడు. ఎక్కడ ఆయన ఏమనంటే నా తండ్రి నాకు నేర్పినటువంటి మాటలను నేను మీకు బోధించున్నాననే మాటను చెప్పాడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే వాట్ ఎవర్ గాడ్ డైరెక్ట్స్ హిమ్ హీ డస్ ఇన్ దిస్ వరల్డ్. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో, దేవుడు ఏదైతే చెయ్యమని చెప్పాడో, దేవుడు ఏదైతే ఆజ్ఞలను క్రీస్తు ప్రభువారికి ఇచ్చాడో, ఎవ్రీథింగ్ ఆయన ప్రతిదీ కూడా తండ్రి ఆజ్ఞాపించినది చేశాడు. క్రీస్తు ప్రభువారు చేసినటువంటి పని భూలోకములో ఏదైనా ఉన్నదా అంటే ఒక్కడు కూడా మనకు కనిపించదు. ఒక్కటి కూడా మనకు కనిపించదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మాటలు పలుకుచున్నది క్రీస్తు. తండ్రి కంటే నాకంటే తండ్రి గొప్పవాడని పలికినది క్రీస్తు అని క్రీస్తు అంటుంటే ఆ మాట అనటం తప్పు అంటారేంటి? తప్ప? తండ్రి కంటే క్రీస్తు కొంచెము తక్కువవాడనంటే మీరు తప్పంటారేంది? లేఖనములో ఉన్నది కదా, బైబిల్ గ్రంథంలో ఉన్నది కదా. లేకపోతే ఆ తండ్రితో సమానుడిగా ఉన్నటువంటి మాటలవన్నీ, క్రీస్తు కూడా దేవుడనే మాటలవన్నీ, అదేవిధంగా క్రీస్తు కూడా దైవత్వము కలిగినటువంటి వాడనే మాటలవన్నీ. అయితే ఆయన హెబ్రీయులకు రాసిన పత్రికలో నా దేవని తండ్రి కూడా క్రీస్తుని మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. కరెక్టే. కానీ క్రీస్తు మనము వెంబడించినటువంటి బోధ ఎవరిది? అపోస్తులదా, లేకపోతే మన స్వార్థికులదా, లేకపోతే క్రీస్తుది కదా మనం వెంబడించినటువంటి బోధ. క్రీస్తు మనకు మాదిరా, లేకపోతే మనకు దైవజనులు మనకు మాదిరా? ఎవరు మనకు మాదిరి? క్రీస్తు కదా. బోధ విషయంలో కానీ, ప్రేమ చూపించే విషయంలో కానీ,
తగ్గించే విషయంలో కానీ, అంటే తగ్గింపు మనసు కలిగే విషయంలో కానీ, ప్రతి విషయంలో కూడా మాదిరి ఎవరంటే మనకి క్రీస్తే. బాప్తిసం పొందే విషయంలో కూడా మాదిరి క్రీస్తే. మరి బోధలో కూడా మనకి మాదిరి ఎవరంటే క్రీస్తే. ఆయన బోధించినండి మాటలు మనం వినాలా వద్దా? మరి క్రీస్తు ప్రభువారు చెప్పాడు, నాకంటే తండ్రి గొప్పవాడని మాట మనం నమ్మాలా వద్దా? వద్దని నువ్వు చెప్తే ఎలా కుదురుతుందండి? ఇది క్రీస్తు ప్రభువారే మాట్లాడుచునండి మాటలు కనుక ఆ మాటలను మనం విశ్వసించడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన ఎలాంటి వాడు అనేది, ఆయన యొక్క విధానం ఏంటనేది క్రీస్తు ప్రభువారు చెప్పేశాడు. చెప్పి ఆయన భూలోకంలో ఉన్నప్పుడే ఆయన ఏమన్నా అంటే, తనను ఆరాధించమన్నాడా? క్రీస్తు ప్రభువారు ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ తనను ఆరాధించమన్నాడా? చెప్పాలి. స్టీఫెన్ గారు ఆరాధించమని చెప్పాడా? క్రీస్తు ప్రభువారు ఏమని చెప్పాడు ఆరాధన చేసే విషయంలో? యోహాను సువార్తలో 4వ అధ్యాయము 28వ వచనములో మనందరికి కూడా తెలిసినటువంటి మాట 24వ వచనము. యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24 వచనాలు చదవాలి. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. ఎవరిని ఆరాధించు కాలము? ఎవరు చెప్తున్నారు? క్రీస్తే చెప్తున్నాడు, తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది అని. అయితే ఆయన ఆరాధించే వాళ్ళు ఎలాగ ఆరాధించాలో చెప్పేశాడు. ఎవరిని ఆరాధించాలి? తండ్రిని ఆరాధించమని ప్రభువారు చెప్తున్నాడు. ఇప్పుడు తండ్రిని క్రీస్తు ఆరాధించమని చెప్పినప్పుడు మీరు కూడా క్రీస్తుని ఆరాధించవద్దా, ఆరాధించవచ్చా, ఆరాధించకూడదనే ప్రశ్న నీకెందుకు అసలు వస్తుంది? రాకూడదు కదా. క్రీస్తు ప్రభువారు క్లారిటీగా చెప్పేశాడు కదా, మీరు తండ్రిని ఆరాధించండి, తండ్రిని ఆరాధించు కాలం ఒకటి వస్తున్నది, ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలనే మాట క్రీస్తు ప్రభువారు తన బోధలో ఉంచి మనకు రాయించి మన ఎదుట బైబిల్ గ్రంథాన్ని పెట్టేసి మనకు చూపించి వెళ్ళిపోతే, మరి క్రీస్తు ప్రభువారిని ఆరాధించవచ్చా ఆరాధించకూడదనే ప్రశ్న అసలు నీకెందుకు వస్తుంది? అంటే క్రీస్తు ప్రభువారికి రానటువంటి ఆలోచన నువ్వు ప్రజలకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నావా? క్రీస్తు మనసులో లేనటువంటి ఆలోచన నువ్వు ప్రజలకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నావా? నువ్వు చెప్తావు, ఒకవేళ ఆయన కూడా దేవుడు కాదా, ఆయన కూడా తండ్రితో సమానుడు కాదా, ఆయన కూడా తన యొక్క మహిమ ప్రభావం విడిచి భూలోకమునికి వచ్చిన వాడు ఆయన కాదా, ఆయన తన ఆరాధనకు యోగ్యుడు కాదంటే ఆరాధనకు యోగ్యుడు కావచ్చేమో ఆయనకున్న అర్హతలను బట్టి. కానీ అదే అర్హతలు కలిగినటువంటి క్రీస్తు ఏమని చెప్పా అంటే తండ్రిని ఆరాధించమన్నాడు. అది మనం పాటించవచ్చు కదా. ఏమండి, తండ్రిని ఆరాధించమని ఆ క్రీస్తే చెప్పినప్పుడు ఆయన మాట మనం వినాలి కదా. క్రొత్త ఆలోచన మనకెందుకు? మనము క్రీస్తు సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే సత్య సంబంధులైనటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసు బైబిల్ ఎక్కడ మాట్లాడితే అక్కడ మాట్లాడాలని, బైబిల్ ఎక్కడ మౌనంగా ఉంటే అక్కడ మౌనంగా ఉండాలనే సంగతి. ఈ సూత్రము క్రీస్తు సంఘాల్లో ప్రధానమైన సూత్రము. బైబిల్ ఎక్కడ మాట్లాడితే అక్కడ మాట్లాడాలి, బైబిల్ ఎక్కడ మౌనంగా ఉంటే అక్కడ మనం మౌనంగా ఉండాలి. ఆ సంగతి అందరికీ తెలుసు. అలాగా సంగతి తెలిసినప్పటికీ కూడా క్రీస్తుని ఆరాధించవచ్చు ఆరాధించకూడదనే దాని గురించి బైబిల్ మౌనంగా ఉంటే నువ్వెందుకు ప్రశ్న వేస్తా ఉన్నావు అనేది మనము ఆలోచన చేసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తు ఆల్రెడీ మనకు చెప్పాడు ఎవరిని ఆరాధించాలనేది, ఎలాగ ఆరాధించాలనేది చెప్పాడు. ఆయన యోగ్యుడా కాదనేది, ఆయనకు అర్హతలు ఉన్నాయా లేవనేది గ్రంథంలో అనేక విషయాలు ఉన్నాయి, అందరికీ తెలుసు. కానీ క్రీస్తు ప్రభువు ఎవరిని ఆరాధించమన్నాడు? ఆయన ఆరాధించమన్నాడు. ఒక ఆయన అడిగితే ఆరాధించకూడదని, క్రీస్తుని ఆరాధించకూడదని బైబిల్ గ్రంథంలో ఎక్కడుందని అని అంటున్నాడు ఒక ఆయన. బైబిల్ గ్రంథంలో ఎక్కడుందని అన్నాడు. బైబిల్ గ్రంథం మాట్లాడింది, మరి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ప్రధాన సూత్రం నీకు తెలియదా? బైబిల్ గ్రంథం ఎక్కడ మౌనంగా ఉన్నదో, ఎక్కడ మాట్లాడితే అక్కడ మాట్లాడాలని, ఎక్కడ మౌనంగా ఉంటే అక్కడ మౌనంగా ఉండేదని సూత్రం నీకు తెలుసు కదా. బైబిల్ గ్రంథం దాని గురించి బోధించట్లేదు కదా. బోధించినప్పుడు మరి నువ్వెందుకు మాట్లాడుచున్నావు? వద్దు.
ఒక క్లారిటీలో నడవడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తు చెప్పింది, క్రీస్తు యొక్క బోధలో మనం నడవడానికి ప్రయత్నం చేద్దాం. అంతే, క్రీస్తు చెప్పింది చేస్తే చాలు. ఎందుకంటే క్రీస్తు చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకు రాడని. క్రీస్తు యొక్క బోధలో మనం నిలిచుంటే తండ్రి వద్దకు వెళ్తాం. క్రీస్తు యొక్క బోధలో నిలవకుండా మన ఇష్టానుసారముగా బోధిస్తే మార్గము తప్పినండి వారం అవుతాం. అందుకే జాగ్రత్త. అయితే ఆ యొక్క పాయింట్ని గురించి నేను ప్రస్తావించాలనే ఉద్దేశంతోనే ప్రస్తావించాను, కానీ మరలా మన యొక్క వాక్య భాగంలోకి మరలా తిరిగి రావడానికి ప్రయత్నం చేద్దాం. యూదులు ఏమని అడుగుతున్నారు? సూచక్రియలు అడుగుతున్నారు. గ్రీసు దేశస్తులు ఏమని వెతకాలని కోరుతున్నారంటే జ్ఞానమును వెతకటం ప్రయత్నం చేశారు. కానీ పౌలు గారు అన్నాడు, మేమైతే ప్రకటించుచున్నది సిలువ వేయబడినటువంటి క్రీస్తును. ఇదిగో బైబిల్ గ్రంథంలో సూచక్రియలు ఉన్నాయి కదా, అద్భుతాలు ఉన్నాయి కదా, మహత్కార్యాలు ఉన్నాయి కదా, చేశారు కదా, శిష్యులు చేస్తే మేము కూడా చేస్తామనే చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. గ్రంథంలో ఉన్నాయి కనుక మేము కూడా చేస్తామనే మాటను చెప్పారు. గ్రంథంలో ఉంటే ప్రతిదీ నువ్వు చేస్తావా? నోవాహు ఓడను కట్టాడు, కడతావా? నోవాహు ఓడను కట్టాడు, కడతావా? నువ్వు కట్టవు కదా. నీకు తెలుసు కదా అది ఎవరికి సంబంధించిందో. ఆ ఆజ్ఞ ఎవరికి సంబంధించిందంటే నోవాహుకు, దేవునికి మాత్రమే సంబంధించింది. దేవుడు ఆదాముతో ఏమన్నాడు? ఈ మంచి చెడ్డల తలువినిచ్చు వృక్షఫలములను నీవు తినకూడదని చెప్పాడు. నీకు ఎక్కడన్నా కనబడుతుందా ఆ వృక్షఫలము చెట్టు? లేదు కదా. మరి దాన్ని వెతకటానికి ప్రయత్నం చేస్తా ఉన్నావేంటి? మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షఫలం ఎక్కడుంది? ఎతకండి రా, బైబిల్ గ్రంథంలో ఉంది. ఎత్తి దాన్ని పట్టుకొని దాన్ని అసలు తినకూడదని అందరికి చెబుదాన్ని నువ్వు ప్రయత్నం చేస్తున్నావేంటి? అది నీకు సంబంధించింది కాదు, అది ఆదామవ్వలకు సంబంధించింది. 2, ఓడ నిర్మాణం చేయటం అనేది నీకు సంబంధించింది కాదు, అది దేవుడు నోవాహుతో నిబంధన చేసుకునే విధానము. అయితే బైబిల్ గ్రంథంలో కూడా అపోస్తులు కూడా అద్భుతాలు, మహత్కార్యాలు, గొప్ప కార్యములు వారు చేశారు కనుక, వాళ్ళు చేశారు కనుక మేము కూడా చేస్తామనే మాట నీకు ఎలాగొస్తుంది? అసలు దేవుడు ఎందుకు జరిగించాడనేది తెలుసా నీకు? వారి ద్వారా దేవుడు ఎందుకు జరిగించాడనే సంగతి మీకు తెలుసా? స్వస్థతలు కానీ, సూచక్రియలు కానీ, కార్యాలు కానీ ఎందుకు చేయించాడో మీరు ఎవరు కూడా చెప్పొద్దు, సేవకులు ఎవరు కూడా చెప్పొద్దు. స్త్రీలను అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే రహస్యాలు వాళ్ళకి చాలా తెలుసు. ఏమండి, వాళ్ళకి రహస్యాలు తెలుసు. అంటే కుటుంబాల్లో ఉన్న రహస్యాలు తెలుసు, బైబిల్లో ఉన్న రహస్యాలు తెలుస్తాయో తెలియదో తెలుసుకుందాం. అపోస్తుల ద్వారా దేవుడు అద్భుతాలు, సూచక్రియలు ఎందుకు జరిగించాడండి తెలుసా అమ్మా? క్రీస్తు ప్రభువారు చేశాడు ఆయన నమ్మడానికి. క్రీస్తు ప్రభువారు జరిగించాడు కదా. ఆయన జరిగించిన క్రియలు ఎందుకొరకంటే క్రీస్తు దేవుని కుమారుడని నమ్మించుట కొరకు క్రీస్తు ద్వారా దేవుడు అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించాడు. వాస్తవమే. కానీ నేను అడుగుచున్నది, అపోస్తుల ద్వారా ఎందుకు జరిగించాల్సి వచ్చింది? ఏమ్మా ఎంత గొప్పగా చెప్పారండి. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆ జ్ఞానం చాలా మందికి లేదండి. ఒకసారి మార్క్స్ వార్త ఎందుకు జరిగించాడనేది ఒకసారి పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం. 16వ అధ్యాయము 20వ వచనంలో మనం చదువుకున్నట్లయితే ఈ వాక్యాలను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అపోస్తులు చేశారు కదా, మనము కూడా చేద్దామంటే కుదరదు. అపోస్తుల ద్వారా దేవుడు ఎందుకు జరిగించాడనేది కారణము చెప్పాడు. అక్కడ ఎందుకు జరిగించాల్సి వచ్చిందనేది చదవండి. వారు బయలుదేరి వాక్యము అంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన ఏమి స్థిరపరచుచుండెను? అమ్మ అందరూ కూడా వినండి. మిమ్మల్ని మీ దగ్గరికి ఎవరైనా వచ్చి అమ్మ పలానా స్వస్థతను కూడికి వెళ్దాం రండి అంటే వెంటనే వాళ్ళకి కొన్ని వాక్యాలు చూపించండి. చాలామందికి తెలియదు బైబిల్ గ్రంథం, తెలియక పాపం ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారు. అసలు బోధించే వాళ్ళు కూడా వాళ్ళకు కూడా తెలియక ఎక్కడికి పడితే అక్కడికి తిరుగుతున్నారు. వాళ్ళకు కూడా అర్థం కాక, ఎందుకు జరుగుతున్నాయో కూడా అర్థం కాక వాళ్ళు కూడా మైండ్ పోయి ఎక్కడికి పడితే అక్కడ తిరుగుతున్నారు. అయితే వెళ్ళేవాళ్ళు అలాగనే వెళ్తున్నారు, తిరిగేవాళ్ళు చేసేవాళ్ళు కూడా అలాగనే తిరుగుతున్నారు. బైబిల్ గ్రంథము చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి.
మనం అర్థం చేసుకున్నట్లుగా బైబిల్ గ్రంథం ఉన్నదో, బైబిల్ గ్రంథం ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలా. నీ ఇష్టానుసారంగా నువ్వు అర్థం చేసుకోవద్దు. చూడండి, వారు వెళ్ళి వాక్యమును ప్రకటించినటువంటి సమయంలో వెనువెంట జరుగుచూ వచ్చినటువంటి సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. అంటే టు కన్ఫర్మ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యమును స్థిరపరచుట కొరకు దేవుడు వెనువెంట ఏం జరిగించాడండి? సూచక్రియలు జరిగించాడండి. ఒకవేళ దేవుని వాక్యమును నమ్మించే కార్యము లేదనుకోండి, జరిగించేవాడు అక్కడ ఉద్దేశము. ఎందుకు వచ్చామంటే వచ్చిన ఉద్దేశం నీకు తెలుసు. ఎందుకు దేవుడు వారి ద్వారా అద్భుతాలు సూచక్రియలు స్వస్థతలు జరిగించాయంటే అక్కడ కారణం చెప్తున్నాడు. కారణం లేకుండా మీరు ఇక్కడికి వచ్చారా? కారణం లేకుండా ఇక్కడికి వచ్చారా? ఇక్కడ దేవుని వాక్యం ప్రకటించబడుతుంది కనుక విని నేర్చుకుందామని మనం అందరం కూడా ఇక్కడికి వచ్చాం. విని నేర్చుకుందామని. అక్కడ కూడా దేవుని వాక్యం ప్రకటించబడుచునండి సమయంలో అక్కడ వెనువెంట ఎందుకు స్వస్థతలు జరిగినాయి అంటే కారణం చెప్తున్నాడు. దేవుని వాక్యమును స్థిరపరచడం కోసం. అపోస్తుల కార్యాల గ్రంథంలో 14వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకున్నట్లయితే అక్కడ చక్కగా మనకు తెలియపరుచున్నాడండి. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాం. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభు వారి చేత సూచక్రియలను అద్భుతములను చేయించి ఏమన్నా అండి? తన కృపావాక్యమునకు సాక్ష్యము సూచక్రియల ద్వారా సాక్ష్యము. ఎందుకు సాక్ష్యము? సాక్ష్యం అనేది దేనికి? నమ్మటానికా లేకపోతే అనుమానం రావటానికా? నమ్మటానికే. కోర్టులోకి వెళ్తే సాక్ష్యం కావాలా? ఎవరైనా ఏదైనా తప్పు చేశారంటే దానికి సాక్ష్యం కావాలా? రుజువుకి, అంటే అది అబద్ధమా నిజమని రుజువు చేయడానికి సాక్ష్యము కావాలి. ఇప్పుడు కూడా దేవుని వాక్యమును ప్రకటించబడుచున్న సమయంలో అక్కడ అద్భుతాలు సూచక్రియలు జరిగించవలసినటువంటి అవసరత వచ్చింది. దేనికంటే ఈ వాక్యము నిజము, మీరు నమ్మండి. ప్రియా దేవుని బిడ్డలారా, నమ్మండి దేవుని వాక్యమును. నమ్మండి దేవుని వాక్యమును. చేయబడినటువంటి సూచక్రియని కాదు మీరు నమ్మాల్సింది, వాక్యమును నమ్మాలి. వాక్యమును నమ్మాలి. దాన్ని నమ్మించడానికి దేవుడు అపోస్తుల ద్వారా అద్భుతాలు సూచక్రియలు జరిగించవలసిన అవసరత వచ్చింది. అయితే ఈ రోజుల్లో అనేక మంది ఏం చేస్తున్నారంటే, ఇదిగో పలానా ఒంగోలులో పలానా కళ్యాణ మండపానికి నేను వస్తున్నారు, అందరూ కూడా రండి అంటున్నారు. ఎవరు? అందరు రండి, నేను మీకు విడుదల కలుగును అనే మాటను చెప్తున్నారు. దేని నుండి విడుదల? అప్పు నుండి విడుదల, వ్యాధుల నుండి విడుదల, సమస్యల నుండి విడుదల కావాలా? ఏమండి చెప్పండి, ఏషా గారు సహాయం చేస్తున్నారు బాగా. దేని నుండి నీకు విడుదల కావాలి? అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయంలో దేవుని వాక్యమును గనుక జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే నిజముగా వాళ్ళ ఇష్టానుసారముగా అపోస్తులు కూడా దేవుని ప్రమేయము లేకుండా వాళ్ళ ఇష్టానుసారముగా చేయదలుచుకుంటే మీలాగా, ఇదిగో మేము పలానా ఒంగోలు వస్తున్నాం, విశాఖపట్నం వస్తున్నాం, లేకపోతే బాంబే వస్తున్నాము, ఢిల్లీ వస్తున్నాము, అక్కడికి రండి, మీ అందరికి కూడా విడుదల కలుగుతుందని చెప్తున్నారు కదా. మీరు మీలాగా అలా చేయలేదే, ఎందుకు చేస్తున్నారు? ఉదాహరణ నేను మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. తిమోతులు రాసండి మొదటి పత్రిక 5వ అధ్యాయము, తిమోతులు రాసండి మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం మనం చదువుకుందామండి. 23వ వచనము. ఏమండి? ఇక మీదట నీళ్ళే త్రాగక మీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసము ఏం చెప్తున్నాయండి? ద్రాక్షరసం తాగమన్నాడు. దేనికి తాగమన్నాడు? కడుపు జబ్బు ఉంది కదా, నీకు కడుపులో జబ్బు ఉంది కదా తిమోతి, కొంచెము ద్రాక్షరసం త్రాగయ్యా అని అంటున్నాడు. దేని కొరకు తాగమన్నాడు? కడుపు జబ్బు నిమిత్తము. పౌలు గారికి తిమోతి గారు తెలుసా తెలియదా?
తెలియదు కదా, దూరం ఎక్కడో తెలియదు ఆయనకు అసలు. పౌలు గారు ఆ తిమోతి గారి యొక్క సంబంధము ఇద్దరు తల్లిదండ్రుల కంటే, ఒక కుమారుడు తండ్రి కంటే చాలా దగ్గర సంబంధం వీళ్ళది. ఆయన అన్నాడు, నా కుమారుడు, నా తోటి దాసుడు, నా తోటి యోధుడు, నాకు పరిచారం చేసిన వ్యక్తి, నాకు దగ్గర సంబంధి, నే చిన్నతనం నుండి దేవుని వాక్యమును ఎరిగినటువంటి వాడు అనే మాట చెప్తున్నాడు. తిమోతిని గురించి పౌలు గారు మాట్లాడుచు అలాంటి వ్యక్తిని పౌలు గారు పిలిచి, తిమోతి, నేను వెళ్ళిన తర్వాత మంచి పరిచర్య నువ్వు చేయాలా, మంచి మా దేవుని వాక్యమును నువ్వు ప్రకటించాలా, కష్టపడి దేవుని స్వార్థన చేయాలా, కాబట్టి నువ్వు నా దగ్గరికి రా, నేను నిన్ను స్వస్థపరుస్తాను అనే మాట అన్నాడా పౌలు గారు? అనలేదుగా. అన్నాడా? మరి మేడగదిలో నుండి ఆ రాత్రికి తర్వాత వేరొక ప్రాంతానికి వెళ్ళనయ్యుండి విస్తారముగా దేవుని వాక్యమును ప్రకటించిన సమయంలో ఒక యవ్వనస్తుడు మేడగదిలో నుంచి కింద పడి మరణించినప్పుడు ఆయన బ్రతికించాడా, బ్రతికించలేదా? బ్రతికించాడా? బ్రతికించాడు కదండి. మరణించినటువంటి వ్యక్తిని కూడా బ్రతికించినటువంటి పౌలు గారు, కడుపులో జబ్బు ఉన్నది తిమోతి గారికి, ఆ కడుపులో ఉన్నటువంటి జబ్బును ఎందుకు స్వస్థపరచలేదు? రెండవది, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం నుండి 28వ వచనం వరకు కూడా చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా, చదవండి. 2వ అధ్యాయము 26వ వచనం నుండి మనం చదువుకుందాం. అతడు రోగి అయినని మిగుల అపేక్ష గలవాడై, ఈయన కూడా ఎవరు? ఈయన ఎవరంటే మనకి 25వ వచనంలో మనం చదువుకుంటే ఎవరో చెప్తాడు అక్కడ. మరియు నా సహోదరుడును, జత పనివాడును, నా తోటి యోధుడును, మీ దోతయు, నా అవసరములకు ఉపచరించిన వాడైన ఎపెఫ్రోదీతును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని. అతడు రోగి ఆయనని మీరు వింటిని గనుక అతడు మిమ్మును నందరినీ చూడ మిగుల గలవాడై విచారించుచుండెను అనే మాట చెప్తున్నాడు. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధముగా ఉన్నాడనే మాటను కూడా చెప్పాడు. మరలా ఆ ఎపెఫ్రోదీతుని గురించి మరలా పౌలు గారు ఏమని చెప్తున్నాడు? నా తోటి, మరలా చెప్పండి ఆయన యొక్క అర్హతలు ఏంటో, పౌలు గారితో సంబంధం ఏంటో. నా తోటి సహోదరుడు, జత పనివాడు, నా తోటి యోధుడు, మీ దోత, మీ అవసరములకు ఉపచారము చేయవాడు అయినటువంటి మంచి మనసు కలిగినటువంటి వాడు ఎపెఫ్రోదీతు. మరి ఆయన కూడా రోగే కదా, ఆయన ఎందుకు స్వస్థపరచలేదు పౌలు గారు? ఎప్పుడైనా గమనించారా మీరు? ఆయన ఎందుకు స్వస్థపరచలేదు? ప్రియా దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఎందాక మనము క్రీస్తు ప్రభు వారి గురించి మనము చదువుకున్న రీతిగా ఆయన బోధించినండి బోధ తండ్రిది, ఆయన చేసేటి కార్యములన్నీ కూడా తండ్రి యొక్క సహాయం వలన క్రీస్తు ప్రభు వారు ఎలాగైతే భూలోకంలో జరిగించాడో అదేవిధంగా అపోస్తులు కూడా తండ్రి యొక్క స్వాధీనము వలన, తండ్రి యొక్క ఆధీనములో ప్రతి కార్యమును జరిగించారు. వారి ఇష్టానుసారముగా వాళ్ళు చేయలేదు. చేసే అధికారమును కూడా వాళ్ళకి ఇచ్చినట్లయితే పౌలు గారు ఈజీగా తిమోతి గారిని స్వస్థపరిచేవాడు, పౌలు గారు ఈజీగా ఎపెఫ్రోదీతును కూడా స్వస్థపరిచేవాడు. కానీ అవకాశం లేదు. మరి వాళ్ళే అలాగ చేయించునండి సమయంలో వాళ్ళకే సాధ్యపడినటువంటి కార్యములు ఈ దినములలో అనేక మంది దైవజనులు అని కాదు, దైవజనులని పిలువబడుచునండి వారు, మరలా అది ఒక తప్పు అవుతుందేమో, దైవజనులని పిలువబడుచునండి వారు అనేక మంది క్రీస్తు ప్రభు వారికి అసాధ్యమైనటువంటి కార్యములు, అపోస్తులకు అసాధ్యమైనటువంటి కార్యములు వీళ్ళు చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడ అడ్రస్ చెప్తారు, నెలకి ఇక్కడ, ఈ నెలలో ఇక్కడ, ఆ నెలలో ఈ డేట్కి ఇక్కడ, మీరందరూ కూడా రండి అంటారు. వాస్తవంగా చెప్పాలంటే నాకు దీనిలో చెప్పడం ఇష్టం లేదు, కానీ వాళ్ళు వచ్చిన తర్వాత వచ్చినండి ప్రతి వాళ్ళకి వీళ్ళు ఇచ్చే ఏంటి? 2 అరటిపళ్ళు, 2 దానిమ్మకాయలు, కొబ్బరి నూనె డబ్బాలు. మీ ఇళ్ళలో లేవా కొబ్బరి నూనె డబ్బాలు? అక్కడికి వెళ్ళి కొనుక్కోవాలా? ఏమండి?
కచీఫులు ఇచ్చి మెదలకుండా నింపుకొని వెళ్ళిపోతున్నారండి. ప్రజలు గమనించాలి, ప్రజలు ఆలోచించాలి, ప్రజలు వివేచించాలి, ప్రజలు దేవుని వాక్యాన్ని గుర్తెరగాలి. అసలు ఎందుకు పౌలు గారి ద్వారా అపోస్తుల ద్వారా జరిగించాడనేది తెలియక అనేక మంది దైవజనులు ఈ రోజుల్లో కూడా జరిగిస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకే పౌలు గారు అంటున్నాడు, దేవుని యొక్క సువార్తను మేము ప్రకటించున్నాం. మీకు ఒకవేళ సూచక్రియలు మేము చేయాలని ఆలోచన చేస్తున్నారేమో, కానీ మేము పిలువబడిన ఉద్దేశము, మేము పంపబడిన ఉద్దేశము సూచక్రియలు చేసుకోవడానికి కాదు మేము వచ్చింది. మీకు ఏదో మీకు తెలియనటువంటి జ్ఞానాన్ని బోధించడానికి కోసం కాదు మేము వచ్చింది. మేము ప్రకటించడానికి, సిలువను గూర్చినటువంటి వార్తను ప్రకటించడానికి మేము వచ్చింది. అంతే, అది మా డ్యూటీ, అది మా బాధ్యత, అదే మా పని. అంతేగాని ఈ లోకములో చాలామంది చెప్పుకుంటున్నట్లుగా అలాంటి కార్యములు అపోస్తులు జరిగించలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాం. మరలా ఇదే మాటలు కనుక వాళ్ళు విన్నారనుకోండి, వాళ్ళు పెట్టేంటి మాటలేంటో తెలుసా? అటైతే దేవుడు స్వస్థపరచడా అని అంటారు. దేవుడు స్వస్థపరచడని నేను చెప్పానా? దేవుడు స్వస్థపరచడని నేను చెప్పానా? ప్రార్థన చేయమన్నాడు. యాకోబు రాసిన పత్రికలో ఏమన్నాడు? మీలో ఎవరైనాను రోగి అయి ఉండినట్లయితే వాళ్ళు ఏం చేయాలని ప్రార్థన చేశాడు? ఏమని చేయమని చెప్పాడు? ప్రార్థన చేయమని చెప్పాడు. నిన్నొక్కడనే ప్రార్థన చేయమని చెప్పలా, నిన్నొక్కడనే ప్రార్థన చేయమని చెప్పలా, ప్రార్థన చేయమని చెప్పాడు. మీలో ఎవరికైనాను రోగి అయి ఉంటే ప్రార్థన చేసుకోండి. నమ్మదగినటువంటి దేవుడు, గొప్ప దేవుడు, మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, నమ్మకమైన దేవుడు. మనము అనారోగ్యంతో ఉంటే చూస్తూ ఉండే దేవుడు కాదు. చేస్తే మన మరణ విని దేవుడు స్వస్థపరిచే దేవుడు. ఇలాగా నేను చేస్తాను, నువ్వు చేస్తావు, వాళ్ళకంటే నేను గొప్పగా చేస్తానని చెప్పుకోవటం కోసం కాదండి. మన దేవుడు ప్రతివారిని స్వస్థపరుస్తాడు. మన దేవుడు ప్రతివారిని కూడా దీవిస్తాడు. మన దేవుడు ప్రతి ఒక్క మరణు ఆలకిస్తాడు. నీతిమంతుల వైపు, ఆ ప్రార్థనల వైపు నా చెవులు ఉన్నవని దేవుడు చెప్తున్నాడు. దానికి ఏమంటారంటే, ఈయన క్రీస్తు సంఘం వాళ్ళు లేవని బోధిస్తున్నారు అంటారు. కాదండి, దేవుడు చేయడని మేము చెప్పట్లేదు. అపోస్తులు చేసినట్లుగా ఈ దినములలో నీవు నేను జరిగించడానికి అవకాశం లేదు. విశ్వాసముతో మనం ప్రార్థన చేస్తే దేవుడు మన జీవితంలో కార్యములు జరిగిస్తాడని మేము చెప్తూ ఉన్నాం. వేరే విధంగా ఎప్పుడు కూడా అపార్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయగాకండి. ఎందుకంటే దేవుడు అందరికీ దేవుడు, అందరినీ ఆదరించే దేవుడు, అందరికీ ఉపకారములు చేసే దేవుడుగా మనకు కనబడుతున్నాడు. అయితే ఈ సమయంలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము ముగింపులోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేద్దాం. 1వ అధ్యాయము 18వ వచనంలో మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 1:18 సిలువను గూర్చినండి వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షించబడుచునండి మనకు దేవుని శక్తి. ఏంటిది దేవుని శక్తి? దేవుని శక్తి ఏంటిది? ఏది దేవుని శక్తి? చదవాలా? సిలువను గూర్చినండి వార్త. సిలువను గూర్చినండి వార్త అంటే ఏంటిది? సువార్త. సువార్త దట్ మీన్స్ ఏంటి? దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము. వాక్యం అనేది ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ అని అన్నాడు. అది శక్తి కలిగినటువంటిది. ఏది? దేవుని వాక్యము. సువార్త అనేది శక్తి కలిగినటువంటి వాక్యం అండి. వాక్యానికి శక్తి ఉన్నది. వాక్యానికి మనుషులను మార్చగలిగినటువంటి బలం ఉన్నది. వాక్యానికి వినుచున్నటువంటి వానికి అది వినుచునండి వ్యక్తిని కూడా కదిలించగలదు, చెప్పుచునండి వ్యక్తిని కూడా కదిలించగలదు. వినుచున్నటువంటి వ్యక్తి యొక్క హృదయాన్ని మార్చగలదు, చెప్పుచున్నటువంటి వాని యొక్క హృదయాన్ని కూడా మార్చగలదు. రెండు వైపులా ఇది వాక్యం అనేది మెడిసిన్ అయితే, ఆ వాక్యం అనేది ఖడ్గం లాంటిదైతే అది ఎదుటివనండి వ్యక్తికి, అదేవిధంగా చెప్పుచునండి వ్యక్తికి ఇద్దరికీ గుచ్చుకునేది, ఇద్దరి యొక్క హృదయాలను మార్చేది శక్తి కలిగినండి వాక్యము. రోమిలు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకున్నట్లయితే అక్కడ ఏమన్నాడు చూడండి. రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనము, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, మరలా అక్కడికే వచ్చాం, మరలా
ప్రారంభంలో ఎక్కడైతే మనం మొదలు పెట్టామో అక్కడే వచ్చాం. ఆ యూదులైనటువంటి వాళ్ళు ఏం కోరుతున్నారంటే సూచక్రియలు అడుగుతున్నారు. అయితే ఈ సువార్తను నమ్ము ప్రతి వానికి, నువ్వు యూదుడు కావచ్చు, గ్రీసు దేశస్థుడు కావచ్చు, ఎవరివైనా కావచ్చు, సువార్త రక్షించటానికి దానికి శక్తి ఉంది, పవర్ ఉంది. నీకు నిన్ను రక్షించే, నిన్ను కాపాడే, నీ పాపముల నుండి విడుదల చేసే, లేకపోతే నిన్ను ఆ పాపముల నుండి రక్షించగలిగే శక్తివంతమైన దేవుని వాక్యము కావాలా, సూచక్రియ కావాలా? నిన్ను కాపాడే దేవుని వాక్యము నీకు కావాలా? క్రొత్త విషయాలు, క్రొత్త బోధ, ఏదో మర్మాలు, జ్ఞానము వెతకాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? ఏది కావాలని నువ్వు కోరుకుంటున్నావు? నిన్ను మార్చగలిగే నీ వాక్యము కావాలా, లేకపోతే సూచక్రియ కావాలని కోరుతున్నావో? ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఏది కావాలి నీకు? యూదుని అడిగినట్లుగా ఇంకను నువ్వు సూచక్రియలు అడుగుతున్నావా? గ్రీసు దేశస్తులు అడిగినట్లుగా ఇంకను ఇదేం బోధండి, క్రొత్త బోధలు కావాలి, క్రొత్త విషయాలు కావాలి, ఇదిగో సిలువను కూర్చునండి వార్తను కాదు, ఏదేదో కొత్త మర్మాలు కావాలని వాటి వెంట పరిగెడుతున్నావా? ఇదిగో పౌలు గారు అయితే చెప్తున్నాడు, నశించుచున్నటువంటి వానికి ఇది దేవుని శక్తి అయి ఉన్నదనే మాటను చెప్తున్నాడు. ఏది కావాలి నీకు? ఏది కావాలి? ఒక విషయాన్ని నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది, ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకానొక సమయంలో క్రీస్తు ప్రభువుని అనేక మంది వెంబడిస్తున్నారు, వేల మంది, లక్షల మంది వెంబడించిన సమయంలో ఒకానొక రోజు అంట క్రీస్తు కఠినమైన బోధ బోధించాంట. బోధించినప్పుడు వెంబడించిన శిష్యులందరూ కూడా ఉన్నారు. అక్కడ ఉన్నారా? ఎవ్వరు లేరండి, అందరూ వెళ్ళిపోయారు. అయితే వాళ్ళు వచ్చింది దేని కొరకు? ఒకటి, యేషా గారు వెళ్ళిపోయాడా? ఒకటి, దేని కొరకు వచ్చారంటే కొంతమంది రొట్టెలు ఇస్తాడేమోనని తిన్నామని వచ్చారు. రెండు, ఈయనేమన్నా స్వస్థతలు చేస్తాడేమోనని చూడటానికి వచ్చినట్టు వాళ్ళు స్వస్థపరచగోరి కొంతమంది, అనేక మంది క్రీస్తు ప్రభువారిని వెంబడించారు. అలాగే వెంబడించినట్టు వాళ్ళు ఒక్కడ లేడు. బోధ బోధించినప్పుడు తండ్రి ఏదైతే బోధ ఆయనకి బోధించాడో బోధించమని ఆ మాటలు ఎప్పుడైతే బోధించడం ప్రారంభం చేశాడో ఒక్కడ కనబడలా. కానీ 12 మంది మాత్రమే నిలబడ్డారు. అప్పుడు క్రీస్తు ప్రభువారిని అడిగాడు, మీరు కూడా వెళ్ళాలని కోరుకుంటున్నారా అని అన్నాడు. మీరు కూడా వెళ్దామని కోరుకున్నారంటే అప్పుడు పేతురు క్రీస్తు ప్రభువారితో ఏం మాట్లాడాడు చెప్తారా మీరు? క్రీస్తు ప్రభువారితో ఆ సందర్భంలో క్రీస్తు ప్రభువారితో పేతురు గారు అన్నటువంటి మాట నాకు కావాలి. ఇప్పుడు నీవెవరవో తెలుసాయా? నిన్ను ఎలా విడిచిపెడతావు? నీ దగ్గర జీవము కలిగినటువంటి మాటలు ఉన్నాయి, ఆ మాటలు కావాలి. మాకు ఆ మాటలు కావాలి. రొట్టెలు మాకు అవసరం లేదు, సూచక్రియలు మాకు అవసరం లేదు, కానీ నీవు మాట్లాడుతున్నావు కదా, మాటలు జీవము కలిగినటువంటి మాటలు ఉన్నాయి కదా, ఆ మాటలు కావాలి. మా బ్రతుకులు మారుస్తాయి ఆ మాటలు అని పేతురు గారు క్రీస్తు ప్రభువారితో మాట్లాడాడు. అప్పుడు అన్నాడు అది పరలోకమందు ఉన్నటువంటి తండ్రి ఆ బయలుపరిచినటువంటి విషయాన్ని అక్కడ క్రీస్తు ప్రభువారు మాట్లాడి అక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తాడండి. మీరు చూడండి, కేవలము క్రీస్తు బోధ విని ఆయన్ని వెంబడించినటువంటి వారినేమో ఎప్పటికి కూడా చెప్పుకుంటున్నాం. జీవము కలిగినటువంటి మాటలు ఉన్నాయని విని ఆయన వెంబడించారు కనుక వాళ్ళ గురించి చెప్పకుండా ఒక్క ఆదివారం కూడా ఒక్క ప్రసంగికునికి కూడా తన ప్రసంగం పూర్తి కాదు. 12 మంది శిష్యుల్లో ఒక్కని పేరు కూడా ఎత్తకుండా నాగరాజు గారు ముగిసిద్దండి. శిష్యుల్లో ఒక్కని పేరైనను ఎత్తకుండా, పౌలు గారిదైనా కనీసం పేతురు గారిదైనా, కనీసం యోహాను గారిదైనా, ఎవరిదొకరిదైనా మనము పేరు ఎత్తకుండా మన ప్రసంగాలు ముగివండి. కారణం ఏంటంటే వాళ్ళు జీవము కలిగిన మాటలు వెతికారు, విన్నారు, దాన్ని వెంబడించారు. మిగిలినటువంటి అనేక మంది ప్రజలేమో, లక్షల మంది ప్రజలు, ఉండటానికి లక్షల మంది ప్రజలు ఉన్నారండి. ఉన్నా కానీ ఏం ఉపయోగం? వాక్యం ప్రకటించగానే, జీవం కలిగిన మాటలు ప్రకటించగానే ఒక్కడ కనిపించలా. నీకు వాక్యము కావాలా? సూచక్రియలు కావాలా? జ్ఞానమును నువ్వు వెతుకుతున్నావా? లేకపోతే కొత్త విషయాలను కావాలని వెతుకుతున్నావా? ఏం కావాలని వెతుకుతున్నావు? నిన్ను రక్షించే దేవుని వాక్యము నీకు కావాలా? లేకపోతే సూచక్రియ కావాలా? నిన్ను రక్షించడానికి సూచక్రియ, దేవుని శక్తి అయినటువంటి దేవుని వాక్యము నీకు కావాలి.
ఏం కావాలి? శిష్యులు వాక్యాన్ని వెతికారు. క్రీస్తు వాక్యములోనే ఉన్నాడు. అందుకే తండ్రి యొక్క సింహాసనం అందు కూర్చున్నాడు. శిష్యులు కూడా వెంబడించారు కాబట్టి ఎప్పటి వరకు కూడా ప్రపంచమంతా కూడా శిష్యుల యొక్క పేర్లు మారుమోగిపోతున్నాయి. శిష్యులు మాత్రమే 12 మంది మాత్రమేనా క్రీస్తు ప్రభువారిని ఆ దినముల్లో వెంబడించింది? వేల మంది, లక్షల మంది వెంబడించారు. ఏది వాళ్ళందరూ? వాళ్ళు కేవలము శరీర సంబంధమైన వాటి కొరకే క్రీస్తు ప్రభువారిని వెంబడించారు, కానీ దేవుని వాక్యము కొరకు కాదండి. వాక్యములో ఉన్నది ఏమున్నా మధురముంది. వాక్యములో నిన్ను నిలబెట్టగలిగినంటి వాక్యము, నిన్ను మార్చగలిగినంటి వాక్యము, నీ కుటుంబాన్ని మార్చగలిగినంటి వాక్యము, నిన్ను రక్షించే వాక్యము, నిత్య జీవమునకు నడిపించే వాక్యము. ఎక్కడుంది వాక్యము? నిత్య జీవం అనేది ఎక్కడున్నది? లేఖనాల్లోనే ఉంది. బైబిల్ గ్రంథంలోనే లేఖనముల్లో ఉందని చెప్పేశాడు. మనం చూసినట్లయితే యోహాను సువార్తలో మనం చదువుకున్నట్లయితే ఆ ఒక్క మాటను చదువుకొని వాక్యాన్ని ముగించుకుందాం. సమయం చాలా అయిపోయిందండి. ఈ ఒక్క మాటను చదువుకొని 5:39 చదవండి. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు. ఎక్కడుందండి? ఇదిగో ప్రియా దేవుని బిడ్డలారా, క్రైస్తవులారా, దైవజనులారా, బతిమాలి వేడుకొనుచున్నాను, లేఖనముల్లోని నిత్య జీవం ఉన్నదనే విషయాన్ని గ్రహించి లేఖనములను అర్థం చేసుకొని లేఖనాలను వెంబడించేంటి వారముగా మనమందరం కూడా ఉండాలని, దేవుని వాక్యానికి మన బ్రతుకులను మార్చగలిగిన శక్తి ఉన్నదని ఈ మధ్యాహ్నకాల సమయంలో వాక్యము ద్వారా నేను మీ అందరికి కూడా తెలియపరుచున్నాను. మొట్టమొదట మనం చదువుకునే విషయం ఏంటంటే, యూదులు సూచక్రియలు అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటించున్నాము, సువార్తను ప్రకటించున్నాము అనే మాటను చెప్తున్నారు. కాబట్టి ఏది అవసరమో ఆలోచన చేసుకొని అర్థం చేసుకొని దేవుని వాక్యమును పరిశీలన చేసేవారిగా, అర్థం చేసుకునేవారిగా, నిత్య జీవాన్ని వెంటాడేవారిగా మీరు అందరూ కూడా ఉండాలని ప్రభు పేరిట మిమ్మల్ని హెచ్చరిస్తూ, నన్ను నేను కూడా హెచ్చరించుకుంటూ ఈ మాటలు ఎంతటితో ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.